కొనుకోనను నడుపువాడా యెహోవా షమ్మా. వెల్కమ్ బ్యాక్ టు హిస్ మాజెస్టీస్ వాయిస్. మహోన్నతుని స్వరానికి ట్యూన్ చేసిన ప్రేక్షకులకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్ యువర్ ఇన్ షమ్మా చర్చ్ వర్షిప్. నీవు నేను క్రైస్తవులము అయ్యి ఉండి కూడాను మనం విజయ పదంలో ఉన్నామని ఎరుగక, విజయములో ఉన్నామని ఎరుగక ఓటమి వస్తుందేమో అని భయభ్రాంతులుగా బ్రతుకుతున్నాం. For that I think you need to see what I titled this. So therefore the title of my message today is The Winning Ways. నీ జీవితంలో విజయం, the victory, winning ways, ఎలాగా నువ్వు ప్రవర్తిస్తే ఏది నువ్వు గ్రహించినట్లయితే నువ్వు అటువంటి పదంలో ఉంటావు, ఆ మార్గములలో నువ్వు ఉంటావు. సో the title of my message is The Winning Ways. For that you need to know something. Number one, you need to know your God. మొట్టమొదటిగా మీరు మీ దేవుణ్ణి తెలుసుకోవాలి. And then you need to know his ways. ఆ తర్వాత ఆయన మార్గాల గురించి మీరు తెలుసుకోవాలి. If you don't know God, you don't know his ways. ఇప్పుడు మీకు దేవుడు తెలియకపోతే మీకు ఆయన మార్గాలు కూడా తెలియవు. You can't say you know his ways if you don't know him. మీరు ఆయన్ని ఎరగకుండా ఆయన మార్గాలను ఎరుగుదామని చెప్పలేరు మీరు. Many people don't have a relationship with God. అనేక మందికి దేవునితో ఆ సంబంధం లేదు. They just try to read the Bible here and there, listen to a message here and there, ఇక్కడ దేవుని వాక్యం వింటూ ఉంటారు and come to conclusions in life. ఆ విధంగా విని ఒక జీవితంలో ఒక కన్క్లూజన్, ఒక ముగింపుకు వస్తారు. And then make statements in life. ఆ విధంగా తమ జీవితాల్లో స్టేట్మెంట్స్ చేస్తూ వస్తుంటారు. Your statements should grow out of your relationship. అది దేవునితో మీకున్న ఆ సంబంధాన్ని బట్టి మీరు ఆ యొక్క వ్యాఖ్యానాలు అనేవి చేయాలి. But not on the little knowledge you have from outside. కానీ ఈ లోకంలో మీకున్న ఆ కొద్ది జ్ఞానంతో ఆ వ్యాఖ్యానాలు చేయకూడదు మీరు. How can you know the winning ways? ఏ విధంగా ఆ జయం పొందే మార్గాన్ని మీరు తెలుసుకోగలరు? Only if you know your God. మీకు మీ దేవుడు తెలిసినప్పుడు మాత్రమే అది సాధ్యం. How do I know my God? అప్పుడు ఏ విధంగా నా దేవుడిని నేను తెలుసుకోగలను? The more time I spend with God, the more I get to know him. నేను నా దేవునితో ఎక్కువ సమయం గడిపే కొద్దీ నేను దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోగలను. The more time I spend with him in prayer, worship, praise, I get to know him more and more. నేను ఆయనతో ఎక్కువ సమయం ప్రార్థనలో, విజ్ఞాపనలో ఆ విధంగా స్తుతిస్తూ గడిపినప్పుడు నేను ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోగలను. As you worship him, he starts revealing himself. మనం ఆ విధంగా ఆరాధిస్తూ ఉన్నప్పుడే ఆయన యొక్క సన్నిధానాన్ని అనుభవించగలం. As you spend time with him, he will open up his heart for you. మీరు ఆ విధంగా ఆయన సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు ఆయన తన యొక్క హృదయాన్ని మీ కొరకే విప్పుతాడు. As you delve into his word, he will open up the mysteries of heaven to you. మీరు ఆయన వాక్యాన్ని ఆ విధంగా లోతుగా పరిశోధిస్తున్నప్పుడు ఆయన యొక్క మర్మాలు మీకు బోధిస్తాడు. And when you know them, then you come to know his ways. ఎప్పుడైతే మీరు అవి తెలుసుకుంటారో అప్పుడు మీరు ఆయన మార్గాల్ని తెలుసుకుంటారు. Hallelujah. Praise the Lord. Everything is not free in this world, kada? ఈ లోకంలో ఏది మనకి ఉచితంగా రాదు కదా. Everything is not free in the world. ప్రతిదీ ఉచితంగా రాదు కదా. Can you tell me one thing that is free in your daily life? నీ జీవితంలో ఉచితంగా, నా డైలీ లైఫ్ లో ఇది నాకు ఉచితం అనేది ఏదైనా ఉందా? God's grace. His love is, I think, is free for all. Hallelujah. His love is free. ఆయన ప్రేమ మనకు ఉచితంగా ఉంది. Now let me ask you this question. ఈ ఉదయకాల సమయం ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. Now, do you know him at all? నీకు దేవుడు తెలుసా? For me, he is my provider. నాకు ఆయన సమస్తాన్ని సమకూర్చేవాడే God అన్నాడు. my sustainer. ఆయన నన్ను ఆ విధంగా నా జీవితంలో సస్టైన్ చేసే దేవుడే అన్నాడు. God my rudder that controls my life. నా యొక్క జీవితాన్ని ఆ విధంగా కంట్రోల్ చేసే రడ్డర్ అయి ఉన్నాడు. God my creator. ఆయన నా సృష్టికర్త అయి ఉన్నాడు. Is God my owner. ఆయన నా యొక్క యజమానుడై ఉన్నాడు. Is God my restorer. నాకు సమస్తం సమకూర్చిపెట్టే దేవుడే Is God అన్నాడు. my comforter. ఆయన నన్ను ఆదరణకర్త అయి ఉన్నాడు. Is God my counselor. ఆయన నాకు ఆలోచనకర్త అయి ఉన్నాడు. Is God my guide. ఆయన నన్ను ఆ విధంగా నడిపించే దేవుడే ఉన్నాడు. He's God who is my father. నా యొక్క తండ్రి అయిన దేవుడే He's ఉన్నాడు. God who is my brother. ఆయన నా యొక్క సహోదరుడైన He's God who is my king. ఆయన రాజు అయి ఉన్నాడు. He's God who is my everything. నాకు సమస్తమై ఉన్నాడు ఆయన. Somebody give glory to God. దేవునికి మహిమ చెల్లించండి. Is that same God for you? అదే దేవుడు మీకు కూడా ఉన్నాడా? Is he the same God for you? ఇదే దేవుడు మీకు కూడా ఉన్నాడా? Is he the same God for you? అదే దేవుడు మీకు కూడా దేవుడే ఉన్నాడా? That makes all the difference. అదే సమస్తమైన వ్యత్యాసాన్ని కలుగజేస్తుంది. To identify God. మీరు ఆ విధంగా దేవుని గుర్తించవలసిన వారై ఉన్నారు. You need to identify, you need to know who he is for you. ఆయన మీకు ఏమై ఉన్నాడు అన్నది మీరు గుర్తించాలి. నాకు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నీకేదో జరగదు. నీకు ఆయన ఏమై ఉన్నాడో ఆ ప్రత్యక్షతను బట్టి నీవు ఆయనని అనుభవించగలవు. హల్లెలూయా.
ఆయనకి స్వస్థపరిచిన దేవుడు, ఆయనకి స్వస్థపరిచిన దేవుడు అంటే కాదు, నన్ను స్వస్థపరచు దేవుడు అనే ఆ ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు స్వస్థత నీకు వచ్చింది. హల్లెలూయా. The moment you get the revelation that He is your healer, the healing sets in. So it's about the revelation of who He is in your life, which is the most important thing. He's my comforter, the counselor, anything and all for you. Just in case you want to note it down, and all for you. But most important is, how do you look at Him? How do you address Him? అన్నిటికంటే ముఖ్యమైనది ఆయనని నువ్వు ఎలాగ పిలుస్తున్నావు, నీవు ఆయనని పిలిచే పిలుపేంటి, నువ్వు ఏ విధంగా సంబోధిస్తున్నావు, ఆయన నీకేమై ఉన్నాడు. ప్లీజ్ కమ్ హియర్, జస్ట్ స్టాండ్ హియర్. Think this is God. God forbid, God forgive us. I'm just saying this. Yes, మాట వరుసకి ఈయన దేవుడు అనుకోండి. దేవుడు మనల్ని క్షమించిన ఊరికే చెప్తున్నాను. This is God. అన్నిటికంటే ఉచితమైనది ఏంటంటే దేవుడే ప్రేమ అయ్యి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రేమ లేదు, ఆయనే ప్రేమ అయ్యి ఉన్నాడు. కొంచెం తేడా ఉంది దానికి దీనికి. అంటే ఆయన దగ్గర ఏదో ఉందని కాదు, ఆయన అంతా అదే. ఇట్లా పట్టుకుంటే ప్రేమ, ఇట్లా పట్టుకుంటే ప్రేమ. Wherever you touch God, it's like you're putting your hand into the honeycomb and you get honey. హల్లెలూయా. తేనెలో చేయబెడితే నీకు ఎలాగొస్తుందో, సో ఎక్కడ నువ్వు యేసయ్యని ముట్టుకున్నా, ఎక్కడ నువ్వు దేవుని ముట్టుకున్నా ప్రేమ తగులుతుంది. హల్లెలూయా. ఇది ఆయన నుంచి వేరు కాదు. పక్కనోడు చెప్పి, ఇది ఆయన నుంచి వేరు కాదు. ఓకే, ఆ ప్రేమ దేవుడు ఏకమై ఉన్నారు. He is the embodiment of love. He is love. He does not possess love, but He is love. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఆయన దగ్గర ఏదో ప్రేమ ఉంది కాదు. నో, ఆయనే అదొక స్పాంజ్. ఎంత వచ్చినా ప్రేమ వస్తూనే ఉంటుంది, సెల్ఫ్ ప్రొపెల్డ్గా ఊటలాగా వస్తూనే ఉంటుంది. ఆ ప్రేమలో నుంచి వచ్చింది ఆయన కృప. హల్లెలూయా. The grace of God is linked to the love. For God so దేవుడు లోకం ఎంతో కృప, దేవుడు లోకం ఎంతో కృపగా చూసా కాదది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన కృపను బట్టి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించిన. హల్లెలూయా. Now out of love, grace, and out of grace flows something else, and that is very important. That is the reason you and I are here today. ప్రేమలో నుంచి కృప ప్రవహిస్తుంది. ఆ కృప వల్లే నీవు నేను ఉదయకాల సమయాన్ని ఇక్కడ ఉన్నాం. ప్రేమ నుండి కృప, కృప నుండి కరుణ, ఇది కంటిన్యూస్ గా ఫ్లో అవుతూనే ఉంది. ఇది ఉచితం ప్రతి ఒక్కరికి. నీకు ఉచితమే. క్రీస్తుని అంగీకరించిన వాడికి ఉచితం, అంగీకరించని వాడికి ఉచితం. ఆయన రొమ్ము గుద్దేవాడికి ఉచితం, ఆయన విసర్జించిన వాడికి ఉచితం. ప్రేమ, కృప అండ్ కనికరము కూడా ఉచితం. ఇవన్నీ ఫ్రీ. కానీ there is something called as provision. ఆ ప్రొవిజన్ అన్నది ఒకటి ఉన్నది మన జీవితాల్లో. But provision is not free. అది మాత్రం ఉచితం కాదు. How strong or how powerful God can work in your life will depend on how well you can relate to Him. మీ జీవితాల్లో దేవుడు ఎంత శక్తివంతంగా పనిచేయగలడు అన్నది నువ్వు ఆయనతో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ పిలుపు కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన ఎవరు అని నువ్వు గుర్తించాలి. ఏ గుర్తింపుతోటి నువ్వు పిలుస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, జీసస్ ఇస్ యువర్ ఫ్రెండ్ అని చెప్తే హిస్ గాడ్ యువర్ ఫ్రెండ్ అనేది అర్థం చేసుకోవట్లేదు. సృష్టికర్తగానే ఉంటూ నీకు సహోదరుడుగా స్నేహితుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అది మర్చిపోతున్నాడు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రెండ్ అనగా జీసస్ మై ఫ్రెండ్. హీ అండర్స్టాండ్స్. రిలాక్స్. Don't your name, sir. Relax. He understands it. There's no doubt about it. As creator, He already understood you. As the Alpha Omega, He understood you already. ఆది అంతముగా నేను ఆల్రెడీ అండర్స్టాండ్ చేస్తున్నాడు. కొత్తగా అండర్స్టాండ్ చేసుకోవాల్సిందేం లేదు. నువ్వు అండర్స్టాండ్ చేసుకో. ఆయన్ని పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించుటకు వెళుతున్నాను అనే భావన పోకూడదు. ఆయన ఎంత స్నేహితుడైనా. How you call Him matters.
matters most. If I don't have the reverence towards him, మీరు ఆయన ఏ విధంగా సంబోధిస్తారనేది చాలా ప్రాముఖ్యం. నాకు ఆయన ఎళ్ళ గౌరవభావం అనేది ఉన్నట్లయితే then I can't really look up to him that way. అప్పుడు నేను ఆ విధంగా అంత క్యాజువల్ రీతిగా ఆయన వైపు చూడలేను. నేను If I can't look up to him that big way, ఆ ఉన్నతమైన పరిస్థితుల్లో ఆయన వైపు చూడలేను. I need to have reverence ఆ విధంగా గౌరవం ఉండాలి నాకు. and know that his touch can heal me. ఆయన యొక్క చిన్న తాకుడు మాత్రం నన్ను His స్వస్థపరచగలదు. word can heal me. ఆయన యొక్క వాక్యం చాలు నన్ను His స్వస్థపరచగలదు. look can deliver me. ఆయన చూపు మాత్రం చాలు నన్ను డెలివర్ చేయడానికి. I need to have the reverence towards ఆ God. యొక్క గౌరవభావం నాకు ఆయన ఎళ్ళ ఉండాలి. I can't call him friend, నేను ఆయన ఆ విధంగా స్నేహితుడు అని పిలవలేను, but he is my friend. కానీ ఆయన నా స్నేహితుడు. I can call on him whenever I need, and he is there. Put your hands together for this. Same thing as a pastor. మీ యొక్క పాస్టర్తో కూడా అదే అప్లికబుల్ అవుతుంది. Who am I to you? నేను మీకు ఎవరినై ఉన్నాను? Am I a shepherd? నేను మీ యొక్క కాపరినా? Do you look at me like a shepherd? ఆ విధంగా నేను ఒక కాపరిగా మీరు నా వైపు Do you చూస్తున్నారు? call me shepherd? మీరు ఆ విధంగా నన్ను కాపరి అని సంబోధిస్తున్నారా? Many people call me brother. అనేక మంది చాలా మంది నన్ను సహోదరుడు అని పిలుస్తున్నారు. నేను నీకు కాపరిగా ఉంటే కూడా నువ్వు నన్ను అది కాదు బ్రదర్, ఇది బ్రదర్, అది బ్రదర్. అందరూ ఇన్ క్రైస్ట్ వి ఆర్ ఆల్ బ్రదర్స్. క్రీస్తులో మనం అందరం సహోదరులమే. బట్ ఇన్ దిస్ చర్చ్ ఐ యామ్ యువర్ పాస్టర్. కానీ ఈ యొక్క సంఘంలో నేను మీ యొక్క కాపరిని. ఇప్పుడు దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, షీ ఈస్ యువర్ వైఫ్, బట్ షీ ఈస్ ఆల్సో యువర్ సిస్టర్ ఎట్ టైమ్స్. కానీ కొన్నిసార్లు ఆవిడ సహోదరి కూడాను. షీ ఈస్ ఆల్సో యువర్ మదర్ ఎట్ టైమ్స్. కొన్ని సమయాల్లో ఆవిడ నీ తల్లి కూడాను. షీ ఈస్ ఆల్సో యువర్ కంపానియన్, నీ యొక్క సహచారి కూడాను. అందుకని చెప్పేసి నువ్వు చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలుస్తావు. Are you able to get my point? మీకు అర్థమవుతుంది కదా? భార్యనే పిలుస్తావు, భర్తని బట్ ఈజ్ అ భర్త హూ ఇస్ అ ఫ్రెండ్. షీఈస్ అ భార్య హూ ఇస్ అ ఫ్రెండ్. You got my point? You can't receive from my anointing if you don't even address me as your shepherd. మీరు నన్ను మీ యొక్క కాపరిగా నన్ను సంబోధించలేనప్పుడు మీ నాన్నని పొందుకోలేరు. మనసులో నేను ఆయన్ని యేసేనే అనుకుంటున్నాను, కానీ దోస్త్ అని పిలుస్తున్నానండి, అది కుదరదు. అది Jesus doesn't respond to those. Jesus responds to our Father who art in heaven. Hallelujah. Basically, he is Jesus, your friend. ప్రాముఖ్యంగా ఆయన మీకు స్నేహితుడైన యేసు ప్రభువే ఉన్నాడు. You can't receive from my anointing if you don't even address me as your shepherd. మీరు నన్ను మీ యొక్క కాపరిగా నన్ను సంబోధించలేనప్పుడు మీ నాన్నని పొందుకోలేరు. మనసులో నేను ఆయన్ని యేసేనే అనుకుంటున్నాను, కానీ దోస్త్ అని పిలుస్తున్నానండి, అది కుదరదు. అది Jesus doesn't respond to those. Jesus responds to our Father who art in heaven. Never forget to recognize the position of the person that you're addressing. మీరు ఎవరినైతే సంబోధిస్తున్నారో ఆయన యొక్క స్థానాన్ని మర్చిపోకండి ఎప్పుడు. ఎప్పుడైతే నువ్వు ఆ గుర్తింపు, pastor, yes pastor, yes pastor, good morning, praise the Lord pastor, then things will be different. Because there is a reverence being attached as you say that. You don't call everybody pastor. No, there is a way you address a certain person and receive from that anointing in their life. ఆయన జీవితంలో నాకు అభిషేకాన్ని పొందుకోవడానికి ఆయన సంబోధించే తీరు ఉంటుంది. ఒక గొర్రె కాపరిగా గుర్తించకపోతే, గొర్రెగా గుర్తిస్తే ఆ గొర్రె కాపరి దగ్గర నుంచి పొందగలిగింది ఏమీ కూడా ఉండదు. You need to recognize that, which is the most important thing. So when you recognize Jesus as the Lord, the Adon of your life, who is your friend, life begins to be different. Hallelujah. Hallelujah. And then say, నాతో పాటు ఫ్రెండ్ నడవట్లేదు, నాతో పాటు సృష్టికర్త అయిన నా ఫ్రెండ్ నాతోటి. So there, you never forget who Jesus is. కాబట్టి యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనేది మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. That's the most important thing. చాలా ప్రాముఖ్యమైన విషయం. Now provision is always linked to something. ఇప్పుడు ఈ ప్రొవిజన్ అనేది దేంతో లింక్ అప్ అయి ఉన్నది. అది let me just explain to you what provision is. అది ఏమిటి ఇప్పుడు మీకు నేను అర్థమయ్యేలా చెప్తాను. Provide అది లాటిన్ రూట్ నుంచి వచ్చింది. So pro means before. Pro అంటే ముందు వచ్చేది అని అర్థం. And then videre, actually this has to be on top of e పైన ఉండాలి. ఇది videre అంటే to see అని, చూడడం. to see. Pro అంటే ముందు, videre అంటే చూడటం, ముందు చూడటం, టు సీ బిఫోర్, ముందుగా చూడటం. సో దానికి సినోనిమ్స్ ఏంటంటే గివ్ ఇవ్వడము, రెండర్ అండ్ ప్రొడ్యూస్. అది ప్రొడ్యూస్ అంటే ఏంటి? ఉత్పత్తి చేయడం. సో ఇది ముందు
చూసి ఉత్పత్తి చేసి నీకు సిద్ధపరచడం, ముందు చూసి నీ అవసరతని నీకు ముందే అనుగ్రహించడం. హల్లెలూయా. ప్రొవైడ్ అంటే అవసరం ఉన్నప్పుడు ఇవ్వటం కాదు, నీ అవసరాన్ని ముందు చూసి దానికి ముందే ఆ అవసరాన్ని తీర్చేది సిద్ధపరచడం. హల్లెలూయా. దట్స్ ద వెరీ ఇంపార్టెంట్. ఇన్ లా దాన్ని చట్టంలో మనం చూస్తే ఇట్ ఈస్ టు అరేంజ్ ఫర్ ఎ స్టిపులేట్ బిఫోర్ హ్యాండ్. ముందుగానే ఒకటి తయారు చేసి పెట్టడము, యాజ్ బై ప్రొవిజన్ ఆర్ ఆర్కియా కంటే పాత ఎక్స్ప్రెషన్స్లో దాన్ని అర్థం చేసుకుంటే టు ప్రిపేర్ ఆర్ ప్రొక్యూర్ బిఫోర్ హ్యాండ్, ముందుగానే సిద్ధపరిచి పెట్టడం. అండ్ దెన్ ప్రొవిజన్ అంటే అది కూడా లాటిన్ రూట్, ప్రో అంటే బిఫోర్, విజన్ ఇస్ టు సీ. విజన్ ఇస్ టు సీ. అగైన్ దట్స్ ద సేమ్ థింగ్, టు సీ బిఫోర్, ముందుగానే చూడడం. సినోనిమ్ ఏంటంటే అరేంజ్. ముందుగానే నీ అవసరత చూసి దానికి కావాల్సింది అరేంజ్ చేస్తాడు. రేపటి అవసరత ఇంకా నీకు తెలియకముందే, నువ్వు చూడకముందే ఆయన చూసి దానికి కావాల్సింది ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దట్ ఈస్ ప్రొవిజన్. ప్రొవిజన్ ఈజ్ నాట్ గివింగ్ హిమ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ వెన్ హీ coughs, but provision is keeping the glass of water ready like this to know even before he coughs. ఆయన దగ్గిన తర్వాత నీళ్లు తీసుకురావడం కాదు ప్రొవిజన్ అంటే, ఆయన దగ్గకు ముందు దగ్గబోతున్నాడు అని నీళ్లు రెడీగా పెట్టడం అనేది ప్రొవిజన్ అనేది. హల్లెలూయా. అంటే గ్లాస్ నీళ్లు పక్కన పెట్టుకుంటాం, బాటిల్ నీళ్ళు పక్కన, దాహం వస్తుందేమో అని పెట్టుకుంటాం. ఇది దాహం వస్తుంది కాబట్టి ముందే ప్రిపేర్. అది దేవుడు చేసే పని. హల్లెలూయా. యెహోవా ఈరే, గాడ్ ద ప్రొవైడర్ అంటే నీ అవసరతను ఎరిగి చూసి నీకు ముందే అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ప్రొవిజన్ ఈజ్ లింక్ టు ప్రామిస్. నీకు అన్ని ఫ్రీ. ఏది? ప్రేమ ఫ్రీ, కృప ఫ్రీ, కనికరం ఫ్రీ, లవ్, గ్రేస్ అండ్ మర్సీ ఆర్ ఫ్రీ. ప్రేమ, కృప, కరుణ మూడు ఉచితమే నీకు. బట్ వాట్ ఈస్ మోస్ట్ రిక్వైర్డ్ ఇస్ ప్రొవిజన్ ఆల్సో. కానీ ఎక్కువగా అవసరమైనది ఏమిటంటే మన జీవితంలో యొక్క ప్రొవిజన్ కూడా. ఐ డోంట్ సే ఇట్ ఇస్ మోర్ దెన్ లవ్, బట్ ఐ యామ్ టెల్లింగ్ యు టు లివ్ యువర్ డైలీ లైఫ్ యు నీడ్ ప్రొవిజన్. అది ప్రేమ కంటే ఎక్కువ నేను చెప్పడం లేదు, కానీ మీ యొక్క దైనందిక జీవితంలో ఆ ప్రొవిజన్ అనేది ఎంతైనా అవసరం. So in order to get provision you have to do something to get it. అది పొందుకోవడానికి మీరు కొంచెం చేయవలసి ఉంటుంది. To get love you don't have to do anything. ఆ యొక్క ప్రేమను పొందడానికి మీరు ఏం చేయనవసరం లేదు. To get mercy you don't have to do anything. కృప పొందడానికి మీరు ఏం చేయనవసరం లేదు. To get grace you don't have to do anything. కరుణ పొందడానికి మీరు ఏం చేయనవసరం లేదు. But when it comes to provision you've got to do something in order to get the provision. కానీ ఆ యొక్క ప్రొవిజన్ అనేది మీ జీవితంలో పొందుకోవడానికి మీరు ఏదైనా చేయవలసి ఉంది. And provision is always linked to promise. ప్రొవిజన్ అనేది వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానముతో ముడిపడి ఉన్నది. ఆ వాగ్దానము లేనిదే నీకు ప్రొవిజన్ లేదు. నీ ప్రొవిజన్ వాగ్దానము ద్వారా వస్తూ ఉన్నది. ఈ ప్రొవిజన్ వాగ్దానము ద్వారా వస్తే ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన ఇచ్చిన కట్టడలకు నీ విధేయత కోరుతాడు. వెన్ దేర్ ఇస్ ఒబీడియన్స్ దేర్ ఇస్ ప్రొవిజన్. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ ప్రొవిజన్ అనేది ఉంటుంది. నాకు వాగ్దానం హడావిడి చేస్తే కాదు, ఆ వాగ్దానం ఉండొచ్చు, నీకు విల్ఫుల్ ఒబీడియన్స్ లేకపోతే నీకు ప్రొవిజన్ రాదు. So that's why in 28 Deuteronomy we see this. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నంబర్ 1, శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞాపించినది ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల, అన్నింటినీ అనుసరించిన ఎడల, అనుసరించి నడుచుకొని ఎడల అంటే యు నాట్ ఓన్లీ రిసీవ్ దెమ్, యు నాట్ ఓన్లీ యాక్సెప్ట్ దెమ్, బట్ యు పుట్ దెమ్ ఇన్ ప్రాక్టీస్. నీ ప్రొవిజన్ అనేది ఎక్కడ లింక్ అప్ అయి ఉన్నది? ఆయన ప్రామిస్, ఒబీడియన్స్. ఆ ఒబీడియన్స్, విధేయత ఎప్పుడైతే చూపిస్తావో అప్పుడు నీకు రావాల్సింది నిశ్చయంగా నీకు రాకపోదు. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తాడంటే, ఐ గివ్ యు టుడే ద లార్డ్ యువర్ గాడ్ విల్ సెట్ యు హై అబౌవ్. సంబడి సే హై. That's right. High above all the nations of the earth. All these blessings will come upon you and accompany you if you obey the Lord. There is a willful obedience
ఇట్స్ అటాచ్డ్. అయితే ఆయన ఇచ్చేటటువంటి ఆజ్ఞలు నంబర్ 1, ఇఫ్ యు సీ మనం ఏమేమి ఒబే చేయాలి. ఒకటి, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని వాక్యమును మనము విధేయత చూపించాలి. అయితే హిస్ లైఫ్ గైడింగ్ సస్టైన్, అది ఏమై ఉంది? దేవుని వాక్యం అంటే ఏమై ఉన్నది? జీవితాన్ని అది నడిపించేటటువంటిది, జీవితాన్ని నిలపగలిగింది, అలానే నీకు బోధలు చేసేటటువంటిది అది దేవుని వాక్యం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 6:4-14 దయచేసి చూడండి. ఇశ్రాయేలు వినుము, లెస్లీ వినుము, కోట్లింగ్ విను. అదనమాట అర్థం. అది ఆయన ఏదో ఇశ్రాయేల్కి చెప్పాడు అని కాదు. నో. ఇశ్రాయేలు విను, సుబోధ్ వినుము, పీటర్ వినుము, సుమా విను. యు హావ్ టు గెట్ ఇట్ లైక్ దట్. ఇశ్రాయేలు వినుము, జోయల్ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నంబర్ 1, the word of the Lord to you is he loved you so much, love him back. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక మీరు కూడా ఆయన తిరిగి ప్రేమించండి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో యు జస్ట్ లవ్ హిమ్ బ్యాక్. ఆ విధంగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో తిరిగి మీరు ఆయన్ని ప్రేమించండి. God expects you to love him back. దేవుడు మీరు ఆయన్ని ప్రేమించాలని కోరుచున్నాడు. That is the word of the Lord for you and for me. అదే దేవుని వాక్యం నీకు నాకై ఉన్నది. If you can love the Lord, మీరు దేవుని ప్రేమించగలిగినట్లయితే you can love your neighbor. మీ యొక్క పొరుగువాన్ని మీరు ప్రేమించగలరు. When can you love the Lord? ఎప్పుడు మీరు దేవుని ప్రేమించగలరు? When you can love yourself. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించగలరో అప్పుడు దేవుని ప్రేమించగలరు. If you can love yourself, మీరు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించగలరో it is easy to love the God who created you. మిమ్మల్ని సృష్టించిన దేవుని ప్రేమించడం చాలా సులువైతుంది. If you love the Lord, మీరు దేవుని ప్రేమించినట్లయితే you can love your neighbor. మీ యొక్క పొరుగువాన్ని కూడా మీరు ప్రేమించగలరు. Second one is we have to obey the laws of the Lord. రెండవదిగా మరి దేవుని యొక్క కట్టడలను మనం విధేయత చూపించాలి. Law అంటే written order. ఉదాహరణకు the 10 commandments. I'm telling you, we are not under the law, we are under the grace. That is true. But we are talking about the 10 commandments. Commandments will always remain. Grace does not say you can have other gods. అర్థమైందా మీకు? ధర్మశాస్త్రము కింద మనం లేము, కృప కింద మనము